నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జింకాన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలనేదే మన సంస్కృతి. పూర్వ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్యం పెరిగింది. సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారు. P4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఒక పక్క కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ వచ్చి, ఇంకొక పక్క టెక్నాలజీ ఏఐ క్వాంటమ్కి వెళ్తే యూ కెన్ ఇమాజిన్ టుమారో హౌ వీ కెన్ డూ ఇట్. అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. ఈ అమరావతి విల్ బి కవర్డ్. విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరుకు అవతల వస్తుంది. రేపు రాబోయే అమరావతి 182 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ వ్యవహరించినట్లుగా వైకాపా పాలన సాగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెయ్యి లేకుండా రసాయనాలు వాడి తిరుమల లడ్డూను కల్తీ చేశారని మండిపడ్డారు. సిట్ ఇచ్చిన నివేదికలో వైకాపా నేతలకు ఎక్కడైనా క్లీన్ చిట్ కనిపించిందా? ఏ మొహం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు? యాగాలు చేసినా, గంగానదిలో మునిగినా స్వామి క్షమించారు. ప్రజల ఆగ్రహంతో 11 స్థానాలకే పడిపోయిన వైకాపా నేతలకు బుద్ధి రాలేదు. శ్రీవారి ఆగ్రహం వైకాపాపై, అనుగ్రహం ఎన్డీఏపై ఉంటుంది అని భానుప్రకాష్ అన్నారు. 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. మొహమ్మద్ గజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి, కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. స్వామివారి ప్రసాదాన్ని, లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే, నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి, మాకే కాకుండా స్వామివారికి కూడా ఇచ్చారు కదా. మీరు చేసినటువంటి పాపం, అపచారం. నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు, జగన్మోహన్ రెడ్డి, లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా
గంగానదిలో మునిగినా, మీ క్యాడర్లు లీడర్లందరూ గుండు కొట్టుకున్నా, మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైపోయారు. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే వచ్చేది. స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారని, కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. నెయ్యిలో 100% కల్తీ జరిగిందని అన్నారు. నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడ నిర్ధారణ కాలేదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి బోలేబాబా డైరీకి టెండర్లు ఇచ్చారని, గత టీటీడీ చైర్మన్ ముఠామేస్ట్రీ సహకారం లేకుండా ఇవన్నీ చేయగలిగారా అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప ఖాతాలోకి కోట్లు ఎలా వచ్చాయి, ఆ ఖాతా నుంచి ఎక్కడికి వెళ్లాయో సిబిఐ వెల్లడించాలి. ఈ అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు బయట పెట్టాలని సిబిఐని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రాకుంటే ఆ కల్తీ నెయ్యి ఇంకా కొనసాగేది. దుర్మార్గుల నుంచి టీటీడీని మనమంతా కాపాడుకోవాలి అని బిఆర్ నాయుడు అన్నారు. పచ్చి అబద్దాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి ప్రతి చోట సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక 4 టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. కొన్ని కెమికల్స్ తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయటం జరిగింది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్, హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని పంచడం జరిగింది. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే 4 ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ. తిరుమల లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే బాధ్యత పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదేనని ఆయన ఆరోపించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టిందని సజ్జల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర తప్పిదమని అన్నారు. ఈ అంశం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిందైనందున టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తర్వాత 2019 సెప్టెంబర్లో మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత
2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబు నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా 1-2టికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్లు చూసి మేము పట్టుకున్నాము, అసలు లేనే లేదు అనేది ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో అలిగేషన్ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ సంబంధించి ఎవరికి తెలియదు. రేపు విచారణలో న్యాయస్థానం విచారణలో తేరాల్సిందే అక్కడున్న ఏం జరిగింది. ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో శాంపుల్స్ని బేస్ చేసుకుని రికార్డెడ్గా అయితే ఎక్కడా బోలేబాబా లేదు. దట్ ఈజ్ ఏఆర్ డైరీ. ఈరోజు ఏ శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు, ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున ఉన్నవారు కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కున్నామని ఈరోజు సిట్టు అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 19 జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులు, పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. దేవాలయ కమిటీలో జనసేనకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 5 ఆలయ కమిటీలో జనసేనకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30% రిజర్వేషన్ అమలు కావటం లేదని అన్నారు. కార్యకర్తలు, వీర మహిళల్లో నిరుత్సాహం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని కాపాడాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, పైకి రావడం, కలిసి పోటీ చేస్తానడం, అలాగే బీజేపీని కూడా కలుపుకొని వెళ్లడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చెల్లకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించండి. 151 చాలా ఎక్కువ అనుకుంటే 164 సీట్లు, అవి కూడా ఆ 11 సీట్లు కూడా కొన్ని పొరపాట్ల వల్ల పోయినాయి తప్ప రాత్రి 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలా మంది పదవులు ఇచ్చేశారు. ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. జనసేనకు రావాల్సిన 30% రాకపోతే డెఫినెట్ గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానాన్ని తెలియజేయండి. ఎందుకంటే అప్పుడే మనకి 2029లో గానీ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గానీ మనకి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పూర్వ విద్యార్థులు సాయం మహోన్నతమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం జింకాన సభ్యులు దాతృత్వం చూపడం గొప్ప విషయమని అన్నారు. గుంటూరు జీజీహెచ్ లో శుక్రవారం నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జింకాన సభ్యులు అందరికీ ఆదర్శమని కితాబిచ్చారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం అనేది అద్భుతమైన ఆలోచన అని వివరించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్ని ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి గారిని కలిశాను, నడ్డా గారిని. కలిసి సార్ ఇట్లా జరిగింది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు కూడా రాగలరా అని అడిగా. దెన్ హీ వాజ్ సర్ప్రైజ్. దెన్ హీ ఆస్క్ మీ, ఆర్ యూ షూర్ సత్య ది అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ ది కాలేజ్ కాంట్రిబ్యూటెడ్ 100 crores? I said yes sir. And not only 100 crores sir, even before that they contributed 35 crores for building, constructing a trauma and a super specialty hospital, and you name any equipment or anything in the government hospital is contributed. Most of them are contributed by the alumni association of I personally went to their biennial conference in Orlando and witnessed their commitment also, and their love for their college, the college which they studied in. ఆయన ఆశ్చర్యపోయాడు, యార్ దిస్ మస్ట్ బి ది లార్జెస్ట్ contribution by medical fraternity or alumni association of any college. It should be presented as a model for other colleges also అన్నాడు ఆయన. దట్ ఈస్ ద థింగ్. కేంద్ర మంత్రి గారికి ఎంత ఆశ్చర్యం అని, 100 కోట్లు పెట్టి ఇలా కట్టారా, దానికి ముందు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు చదువుకున్న కాలేజ్ చేస్తున్నారా అని. అందుకని నాకు అనిపించిందంటే ది ప్లేస్ వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ 5-story బిల్డింగ్. ది MCS center is not a place to treat the mother and child. I feel it is a monument standing as an icon of commitment of the old students for the betterment of the institution they are studied in. For I think you strongly feel because of this institution, you feel that your lives have been shaped, your lives are shaped and also brought a national and universal fame to you all, making us all proud. అందరికీ మాకు గర్వకారణం. మీరు దేశ విదేశాలకు వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ మీకు గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఇట్ ఆల్సో షోస్ రిఫ్లెక్ట్స్ ది స్పిరిట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాల గురించి వాటి గురించి కాకుండా మనం చదువుకున్న కాలేజీలో బ్యాక్ హోమ్ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వారి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన మాత్రం చాలా అద్భుతమైన ఆలోచన. అందుకనే ఆ మాట వింటూనే కేంద్ర మంత్రి గారు కూడా ఇట్ షుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అందుకనే అల్యూమినీ అసోసియేషన్ మనం ఇక్కడే కాదు, నేను వచ్చినప్పుడు జిమ్ఖానా, ఆర్లాండో వచ్చినప్పుడు జిమ్ఖానా, తర్వాత RM ఖానా, SM ఖానా కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది అల్యూమినీ అసోసియేషన్, నాట్ అట్ ది స్కేల్ ఆఫ్ జిమ్ఖానా. Gymkhana is setting a new roadmap for all others and being a source of inspiration for other alumni associations of the other teaching hospitals in Andhra Pradesh. ఆ సందర్భంగా మేము కూడా ఈ అల్యూమినీ వీటిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మిగతా కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ పట్టిందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవల గురించి ఈ సందర్భంగా వివరించారు. నూతనంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణం చేపట్టిన జింకానా సేవలను ఆయన కొనియాడారు. సంబంధించినటువంటి కాల్ లేకపోతే నెల్లూరు నుంచి కాల్ వచ్చినా దే విల్ కాల్ ఓన్లీ ఫర్ GGH, అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు కాల్ మీ. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకొని ఈ కాలేజ్ నుంచి అమెరికాకి వెళ్ళి స్థిరపడి సంపాదించుకొని ఈ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఎంతో ముందు చూపుతో, ముఖ్యంగా మీరందరూ ఇవ్వాలన్నా కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడానికి కారణమైనటువంటి మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు 2014-19 ప్రభుత్వంలో మీరు ఒక అడుగు వేస్తే దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పాటు మీరు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్కి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా త్వరతగిన పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు హెల్త్ సెక్టార్కి మన ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉందో మనందరికీ కూడా తెలుసు. వచ్చేటప్పుడు కూడా సార్ ప్రైమరీ హెల్త్ అంటే ప్రివెంటివ్ హెల్త్ గురించి చెప్పడం జరిగింది. దీనికోసం మేమందరం కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేటువంటి ఆలోచన చేస్తే ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ ఒక మదర్ ప్రెగ్నెన్సీ తీసుకున్నప్పటి నుంచి తీసుకునేటువంటి జాగ్రత్తలు ఫ్రమ్ ICDS ఆశా వర్కర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి ఇచ్చేటువంటి మీల్ దగ్గర నుండి ప్రతి ఒక్క దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈరోజు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెక్టార్కే కాకుండా ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ రిక్వైర్మెంట్ని కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వం అంటే ఎక్స్ట్రాడినరీ మోడల్లో ఏర్పాటు చేసేటువంటి హాస్పిటల్స్ మీదే కాకుండా ప్రివెంటివ్ కేర్ అలాగే ప్రైమరీ హెల్త్ గురించి ఇనిషియేట్ తీసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా ఇన్స్పిరేటివ్. ఎందుకంటే ఈరోజు ఇటువంటి మనం గతంలో
ఒక 5-6 నెలల ముందు ఈ హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ వార్డులోకి వెళ్తే లేబర్ వార్డులోకి ఒక్కొక్క బెడ్ మీద 2-3 ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా నంబర్ ఆఫ్ పేషెంట్స్ దాదాపు 3,000 మంది ఓపీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. 800 to 900 ఇన్ పేషెంట్స్ రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉంటారు. అటువంటి హాస్పిటల్ నీడ్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ ఒక పక్కన బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నప్పుడు మీరు ఇక్కడ చదువుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక బాధ్యతగా మీ హక్కు మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అల్యూమిని సభ్యులు కూడా 2 చేతులెత్తి హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు హెల్దీ ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జీజీహెచ్ లో నిర్మించిన డాక్టర్ కానూరి జింకాన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ భవన నిర్మాణానికి పూనుకున్న జింకాన అసోసియేషన్ సభ్యులు, వైద్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. మీ జన్మభూమిని, పుట్టిన ప్రాంతాన్ని మరచిపోకుండా మీరు చదువుకున్న కళాశాలకు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న మీ అందరి ప్రయత్నం ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. అమెరికాలో 16 ఏళ్లు దాటినా పిల్లలు బయటికి వెళ్లిపోతారని, కానీ కన్న బిడ్డలను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకునే సంస్కృతి మన భారతదేశపు సొంతమని చెప్పారు. 100 కోట్లు ఖర్చు పెట్టి భవనం నిర్మించడమే కాదు, ఒక కార్పస్ ఫండ్ ద్వారా ఈ భవన నిర్వహణను కూడా బాధ్యతగా చేపట్టడం జింకానా అసోసియేషన్ గొప్పతనమేనని తెలియజేశారు. ముందు చూపుతో మేము P4 విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఇల్లు, విద్య, పలు సౌకర్యాలను కల్పించేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. దీన్ని క్లోజ్ చేస్తే మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు పెట్టుకొని ఇప్పుడు దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి పెట్టి దీన్ని అద్భుతంగా అంతా వాళ్లే తీసుకొని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అది చేయటమే కాదు, దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ ఒకసారి కట్టించేస్తే మళ్ళీ పాడైపోతాయని చెప్పి వాళ్లే సార్ మళ్ళీ కార్పస్ ఫండ్ ఒక దాదాపు 20-25 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఈ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలి అనే విధంగా దూరదృష్టితో వీళ్ళు వెళ్తున్నారు సార్. వాటన్నిటికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో ఎంతోమంది దాతలు ఉన్నారు. ఉమాదేవి గారు, నళిని గారు 8 కోట్లు, రమాదేవి గారు 4 కోట్లు, వేదవతి గారు 4, అదేవిధంగా కామేశ్వరరావు గారు 3.5 కోట్లు, లక్ష్మీ చౌదరి గారు 3.5 కోట్లు, బీనా నూతక్కి 3 కోట్లు, అదేవిధంగా నిన్న ఈ స్ఫూర్తిని చూసి వచ్చినటువంటి సూదనగుంట పేరే చౌదరి గారు, ఆయన కూడా 5 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ డబ్బు విలువ నాకు కూడా తెలుసు. అమెరికాలో బాగా 40-45%, అదే కాలిఫోర్నియాలో అయితే 50% ట్యాక్స్ కడతారు వీళ్ళు. అంత ట్యాక్స్ కట్టి ఈ డబ్బుతోటి మీరు బిల్డింగులు కట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అవినా కూడా అవన్నీ చేయకుండా మాతృభూమి మీద, ఈ మట్టి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఈ ప్రజలతో ఉన్నటువంటి బంధంతో ఈ మర్చిపోని వీధుల్ని వెతుక్కుంటూ ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా మీరే పార్టిసిపేట్ చేసుకొని, మీరే కట్టుకొని, ఆర్కిటెక్టులను పెట్టుకొని అద్భుతంగా చేసుకున్నారు. ఇందాక వారు చెప్పినట్టుగా ఇది గుంటూరులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో కూడా ఎవ్వరు కూడా ఇలా చేసిన విధానం లేదు. తప్పనిసరిగా ఇది చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు. ఈ విషయాన్ని చూసి తప్పకుండా ఇది ముందుకు వెళ్తుంది, ఇది ఒక ఐకానిక్గా నిలబడుతుంది అని నేను కూడా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో మీరు చూస్తే ఒక్కొక్క బెడ్ మీద 2-3 మహిళలు కూడా పండుకునేటువంటి పరిస్థితి. రోజు పేపర్లో పుంకాలుగా కథనాలు వస్తూ ఉంటాయి. అయితే గత 2 సంవత్సరాల్లో దీన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాం. మీరిచ్చే ఈ 100 కోట్లే కాకుండా ఇక్కడే ఉన్నారు తులసి రామచంద్ర ప్రభు గారు. సార్ ఒకసారి మీరు నిలబడండి సార్. వీరు కూడా 10 కోట్ల రూపాయలు 7 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి బిల్డింగ్ని తులసి సీడ్స్ వారు 10 కోట్లతోటి ఒక బిల్డింగ్ కడుతున్నారు సార్. అదేవిధంగా డక్కన్ టొబాకో వాళ్ళు షఫీక్ గారు, వారు కూడా 10 కోట్లు పెట్టి, వారు ఇక్కడ రాలేకపోయారు, వారు కూడా 10 కోట్ల రూపాయలు పెట్టి ఇంకొక అడ్వాన్స్డ్ బిల్డింగ్ కడతా ఉన్నారు సార్. ఇవన్నీ కాకుండా మనం దాదాపుగా 80 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా జయదేవ్ గారు కూడా ఒక 80 లక్షల రూపాయలు మిగిలిపోతే వారు కూడా 80 లక్షలు, ఈ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా 80 లక్షల రూపాయలు ఇచ్చి
లౌకికవాదం అంటే దేవుణ్ణి వ్యతిరేకించడం కాదని మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తూ మతరహిత పాలన చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ సందేశం సమకాలీన భారత్ అనే అంశంపై చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. బుద్ధుడు తర్వాత ప్రపంచాన్ని అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ అని, ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించి మార్గాన్ని చూపిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా కొనియాడారు. 1920 సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 దండి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలతో పాటు సామాజిక మార్పులకు దోహదపడే పలు నిర్మాణాత్మక కార్యక్రమాలను గాంధీజీ చేపట్టి జాతిపితగా మహాత్మగా భారతీయుల మనసులో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. చాలా మంది మత ద్వేషాల పేరు మీద, కులాల పేరు మీద, ఉమెన్స్ మీద, మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అత్యాచారాలు పోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించాడు. అందుకని మహిళలకి స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఉన్నతమైన నాయకత్వం ఇచ్చాడు. సరోజినీ దేవి ఆయన టైంలోనే ఏఐసిసి అధ్యక్షురాలైంది. ఆ రోజుల్లో 100 సంవత్సరాల పైచులకు ఉన్నప్పుడు, 100 సంవత్సరాల పైన ఒక మహిళ ఏఐసిసి అధ్యక్షురాలు కావటం అంటే అది భారతదేశంలో సాధ్యమైంది, అది గాంధీ వల్లనే సాధ్యమైంది. అది అట్లా చాలామంది మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాడు ఆయన. అందువల్ల ఇప్పుడు మహిళా బిల్లు వచ్చినా, ఇప్పుడు మహిళలు ఇంత అభివృద్ధి చెందిన దానికి పునాది వేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. దళితుల యొక్క సమస్యలను ఆయన చాలా తీవ్రంగా కలిచివేశాయని. ఒక మతంలో పుట్టి ఒకే దేశంలో ఉంటూ ఒకళ్ళని తక్కువ జాతిగా చూడటం ఏంటి, నీ గుళ్ళోకి రావద్దు అంటేంటి, ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి. దళితులను అస్పృశ్యులుగా చూడమని ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి అని చెప్పి శాస్త్రాలు మొత్తం పండితుల ముందు పెట్టాడు ఆయన. మనకున్న అన్ని సిద్ధాంతాలని, అన్ని ఆచరణని, అన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఉద్గ్రంథాలు మొత్తాన్ని అందరి ముందు పెట్టండి. ఏ గ్రంథంలో ఎక్కడ భారతదేశంలో అస్పృశ్యత పాటించవచ్చు అని ఎక్కడ చెప్పారో చెప్పండి అని చెప్పి ప్రశ్నించాడు ఆయన. ఎవరు చెప్పలేకపోయారు. అందుకనే భారతదేశ అస్పృశ్యతను ఒక బ్లాట్ అని చెప్పి, ఒక మచ్చ అన్నాడు. బీహార్ లాంటి చోట భూకంపం వస్తే ఆ భూకంప బాధితులను పలకరించడానికి వెళ్ళి, ఎంత చాలా పెద్ద భూకంపం అది, ఆ భూకంప బాధితులు పలకరించడానికి వెళ్ళి, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళి, ఏంటి ఇలా జరిగిందంటే భారతదేశం వేల సంవత్సరాలుగా దళితులనే వాళ్ళని అస్పృశ్యులుగా చూసి సమాజానికి దూరంగా పెట్టారు. దానికి భగవంతుడు కోపగించుకొని శాపం పెట్టడం వల్ల ఈ భూకంపం అంటే సెన్సిటైజ్ చేస్తాను, ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి మనం చేసిన పాపానికి ఇది ప్రతిఫలం అని చెప్పి ఆయన ప్రజలంతా ఆశ్చర్యపోయాడు. నిజమే కదా అని చెప్పి అప్పుడు దేవాలయ ప్రవేశం అనే కార్యక్రమాన్ని చేపట్టి అనేక గ్రామాల్లో అస్పృశ్యులకు సేవ చేయటం అంటే ఆయన హరిజన సేవక సంఘాన్ని ఒకటి స్థాపించాడు. హరిజన సేవక సంఘం అనేది హరిజనుల కోసం కాదు, ఆయన అగ్రవర్ణాల వాళ్ళు హరిజనుల కోసం సేవ చేయటం. ఆయన ఉద్దేశం హరిజన సేవక సంఘం చాలామంది అనుకుంటారు అది ఒక దళిత సంఘం అనుకుంటారు. కాదు, అది అగ్రవర్ణాల్లో ఉన్న పెద్దవాళ్ళంతా దళితుల కోసం సేవ చేయండి, మీకు ఇది మహద్భాగ్యం, ఇది చేస్తే మీకు పుణ్యం దక్కుతుంది, మీకు భగవంతుడు ఆశీర్వదిస్తాడని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఆ రోజు పెద్ద పెద్ద స్వాతంత్ర సమర యోధులు, ఉన్నవ లక్ష్మణారాయణ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, అనేక మంది పెద్దవాళ్ళంతా హరిజన సేవ చేసి దేవాలయ ప్రవేశం చేసి తరించారు వాళ్ళంతా కూడా. అందువల్ల సమాజాన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఆయన కులాలని, మతాలకు అతీతంగా ఆయన ప్రయత్నం చేసేవాడు. లౌకిక భావన మొట్టమొదటిసారిగా బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని పొంది తీరాలని కొన్ని బెంగాల్ విభజన ఫలితంగా కొన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించారు వాళ్ళు. కానీ భారత జాతీయోద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మలసబట్టడం అనేది గాంధీ గారి వల్లే అయింది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక ఇక్కడ కొన్ని ఉద్యమాలు చేశాడు, నీలిమందు రైతుల కోసం, అలాగే బార్డోలీ సత్యాగ్రహం, ఇవన్నీ కూడా. అది అయ్యాక మొదటి అవకాశం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. 20లో సహాయ నిరాకరణ ఉద్యమం, 30లో ఉప్పు సత్యాగ్రహం, 42లో క్విట్ ఇండియా ఉద్యమం, ఇంకా ఇతర ఉద్యమాలు కొన్ని చేసిన గాంధీ వచ్చాక 3 దశకాల్లో 3 పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలన్నింటిలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు, కోట్లు. అనేక మంది తమ వృత్తులను వదిలేసి వచ్చారు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఆస్తులు జాతి కోసం దానం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా అనేక మంది కళాశాలలు, పాఠశాలలు, ఇప్పుడు మనకు శారదా నికేతనం అలా స్థాపించబడినటువంటి సంస్థ. అంటే నా పాయింట్ ఇక్కడ, గాంధీ
జాతీయోద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమం మాస్ మూమెంట్గా మార్చిన ఘనత ఆయనకి దక్కు. దానికి అనేక పరిమితులు, విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. కలుపుకొని ప్రజల్ని కదిలించి సామాన్య ప్రజల దగ్గర కూడా వెళ్ళి దళితులు, గిరిజనులు, పేద వర్గాలు, అత్యధిక పేదల దగ్గర కూడా ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లిన పరిస్థితి. అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత వర్గాల్ని, బహుజన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చాడు. దేవాలయాల సందర్శన చేయగలిగాడు. మద్యానికి వ్యతిరేకంగా, సోరాపానానికి వ్యతిరేకంగా ప్రజలను ఆలోచింపజేశాడు. అహింసా పద్ధతి చాలా ముఖ్యమైనదని చెప్పగలిగాడు. ప్రపంచానికి అహింస అనే ఒక ఆయుధాన్ని అందించాడు. గ్రామ స్వరాజ్యం ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాలి అనే అంశాన్ని 60-70 సంవత్సరాల క్రితమే వారు ప్రజల ముందు ఉంచాడు. ముఖ్యంగా సంపదను సృష్టించడం, ఏ సమాజాన్ని నుంచి సృష్టించామో మళ్ళా ఆ సమాజానికి తిరిగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలు, ఆదాయ సంబంధిత అంశాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతులు తదితర సమస్యల్ని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి ఆలస్యం లేకుండా పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మీకు సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం పై నుంచి జరుగుతూ ఉంది. కేంద్ర పార్టీ కార్యాలయంలో నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో మీ శాసనసభ్యులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఈ పీజీఆర్ఎస్ నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఈ వారం చుండూరు మండలంలో ఈ కార్యక్రమం పెట్టారంటే ఈ రోజు ఇచ్చేటటువంటి సమస్యలు మళ్ళా 5వ వారానికి, ఒక నెల తర్వాత మళ్ళీ ఈ మండలం అవుతుంది. దాదాపు అప్పటికల్లా సాధ్యమైనంత మేర సమస్య, మీరు ఇచ్చినటువంటి సమస్య పరిష్కారం కావాలి. లేదంటే మళ్ళీ ఈ 4 వారాల తర్వాత మళ్ళీ అదే సమస్య రిపీటెడ్గా తిరిగి ఒకే సమస్య. అమరావతి రోడ్లో చిల్లీ సెంటర్లో ఇది నెయ్యి కాదంటూ అబద్దాలతో కూడిన ఫ్లెక్సీలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడారు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలపలేదని సిపిఐ చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు ఇలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బొమ్మలు పెట్టి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలని, లేని పక్షంలో మేమే ఆ ఫ్లెక్సీలను చింపివేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. కానీ అది మంచి పద్ధతి కాదని, ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 అవర్స్లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను. ఇవాళ మేమందరం వచ్చాం, ఎవరు లేరు, చించేసిన ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం. మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి.
అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు. అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎన్నాళ్ళు కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి. పంది కొవ్వు పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.